ఇదిగో దేవుని మందిరం అంటే ఇది కాదండి, నువ్వు నేనే దేవుని మందిరము. అలే చెప్దామా? హల్లెలూయా. నీలో నాలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఉంచుతారా? అయ్యో నాలో సైతాన్ ఉండాలంటారా? సైతాన్ గాడు ఉంటే చేస్తాడు, మన నోట బూతు మాటలు వస్తాయి, మనలో కోపం పెరుగుతూ ఉంటుంది, మనలో అసూయ పెరుగుతూ ఉంటుంది, ద్వేషం పెరుగుతూ ఉంటుంది. అక్కడ రాయబడి ఉంది శరీర కార్యాలంట అవి స్పష్టంగా ఉన్న ఎన్ని 15 అంటే 15 దెయ్యాలు మనిషిలో ఉండాలని కోరుకుంటాయంట. ఈ 15 అవి కార్యాలు చేయాలనుకుంటాయంట. కానీ దేవుడు అంటాడు నేను ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. దేవుని యొక్క ఈ మంచి 9 లక్షణాలు, హల్లెలూయా, ఇవి మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ సైతానుడు 15 చెడ్డవి ప్రవేశపెట్టి మనలోకి మనల్ని పాడు చేయటానికి, మనల్ని బలహీనపరచడానికి, మానవత్వం లేకుండా దైవత్వం ఎరగకుండా మనల్ని ఈ లోకంలో బలహీనపరచడానికి అపవాది అయిన సాతాను చూస్తూ ఉంటాడు. కానీ మనం సాతాను వైపు తిరగకుండా, సాతాను వైపు చూడకుండా మనం దేవుని వైపు చూసి దైవ కృపలో మనం పాలిభాగస్తులుగా మార్చబడాలి.